అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను నిన్నే చెప్పాను, నిన్న ఈ అంబటాంబాబు అనే పిచ్చుకొక రోడ్డు మీదకి వచ్చి సాక్షాత్తు సీఎం గారిని ఏ సందర్భం లేకుండా బండబూతులు తిట్టినప్పుడు చెప్పాను. ఇది ఒక ప్లాన్ ప్రకారం వచ్చింది ఈ కుక్క. ఈ అంబటి ముసలి పిచ్చి కుక్క ఓ ప్లాన్ ప్రకారం పంపించారు దీన్ని ఏమైనా చేస్తే కులానికి ఆపాదిద్దామని జగ్గుబా ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటాడని నిన్నే చెప్పాను. నేను చెప్పిన వీడియోని ఒకసారి చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారు అండి, ఆయన పాపం ఎప్పుడు మంచి చేశాడు. నాకు తెలిసి ఈ భారతదేశంలో కదా ప్రపంచ చరిత్రలోనే మంచి చేసినప్పుడు ఎప్పుడు తిట్లు తింటానే ఉంటాడు. ప్రతి అడ్డమైన ఎదవ, ప్రతి పౌరంబోక ఎదవ, ప్రతి రోడ్డు మీద తిరిగే ఓరకుక్క లాంటి ఎదవలు కూడా ఆయన తిడతా ఉంటారు. ఇది మంచి చేసే ప్రతి ఒక్కరు అనుభవించిన అవమానాలే. ఇప్పుడు ఈ అమ్మడికి ఒక రోడ్డు మీద వస్తుంది కదా, ఇప్పుడు ఇది పిచ్చుకొక్క అయిపోయింది. పిచ్చుకొక్క ఎలా బిహేవ్ చేస్తుంది? రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కరుతుంది, ఎవరు పడితే వాళ్ళు మేము ఉరుగుతుంది. ఈ కుక్కకి ఇప్పుడు కావాల్సింది గొడవ. ఈ కుక్కను ఎవరొకరు చెప్పించుకున్న దెబ్బ కొడితే, ఇదిగో నన్ను కొట్టారంటే నా కులాన్ని కొట్టారు, ఇగో పలానా కులం, ఆ కులానికి ఈ కులానికి అని ఈ కుక్క అన్ని కులం గొడవలు రేపడానికి కేవలం గొడవ కులం గొడవలు రేపడానికి కుక్క టాస్క్ ఇచ్చారు ముసలి కుక్క అని చెప్పి నేను నిన్న చెప్పాను. చెప్పినట్టు ఏం జరుగుతుంది చూడండి. ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత. సాక్షి మెయిన్లో హెడ్లైన్ కాపు నేత. ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా సరే ఈ అమ్మటనే ఈ ముసలి కుక్కే కాపు అనేది ఎప్పుడైనా ట్యాగ్ తగిలించారండి? అసలు ఇతను వెనకాతల కాపు కులాన్ని యాడ్ చేసి ఆ కులానికి అవమానం. ఆ కులంలో చెడబుట్టిన వ్యక్తి ఇతను. కాపు కులం అంటే అగ్రెసివ్గా ఉండటంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు పరిగెట్టే కులం అది. ఇలాంటి సంజన సుకన్య గారిని, ఇలాంటి ముసలి కుక్కల్ని ఆ కులానికి ఆపాదించడం ద్వారా మీరు ఆ కులానికి అవమానం చేస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఆ కులాన్ని మీరు అవమానిస్తున్నారు. ఎవడో పిక్ పాకెట్ గాడు ఒక రేపిస్ట్ ని పోలీసులు పట్టుకుంటే అతని వెనకాల ఉన్న కులం అని చెప్పారంటే ఆ కులానికి కూడా అది చేసిన ఏదో పని ఆ అవమానం కులానికి అంటుకుంటుంది. ఈవేళ తను పట్ట పగలు నడి రోడ్డు మీద వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టిన ఒక ఎదవన్నారు. ఎదవకే కులాన్ని ఆపాదిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? కులాన్ని ఆపాదిస్తారా భారతీ రెడ్డి గారు? ఎందుకంటే మరి ఈ పేపర్ ఆవిడే కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ కులాన్ని మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నాను నేను. అంటే కాపు నేత అంటే ఇప్పుడు కాపులు రెచ్చగొట్టాలా? ఆ లడ్డు టాపిక్ ఏదైతే లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారో ఇప్పుడు ఆ టాపిక్ పక్కెళ్ళిపోవాలంటే కులం గొడవలు రేపేయాలి. ఎంత పబ్లిక్గా వీళ్ళు కులం గొడవలు రేపుతూ ఉంటే మీరు ఆ సెక్షన్ ఎందుకు పడరండి? రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నం కాదా ఇది? అసలు కాపులకి ఇంకొకరికి ఏదైనా గొడవ వస్తే కాపుల తరపున వెళ్ళి ఎవరైనా తిట్టాడా అంబటి ముసలి కుక్క? కాపులు కష్టం అవుతాయని నిలబడ్డదా? ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా మాట్లాడిన కుక్కది ఈ ముసలి కుక్క. కాపుల నుంచి వచ్చి అధికారంలో భాగస్వామ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్ గారిని నీచంగా మాట్లాడినాడు. వీడు ఈ రోజున కాపు నేత నేస్తారు వీళ్ళు. ఏమంటే ఇంకా దరిద్రం ఏంటంటే ఇలా చూడండి. ఏమండి రంగా గారితో సమానం చేశారు. అంటే రే ఈ వైసీపీ వాళ్ళు అడుగుతున్నా నేను సూటిగానే, మీరు రంగా గారిని అవమానిస్తున్నారు ఎట్రా? ఇది రంగా గారికి అవమానం. ఇది ఇలాంటి ఒక చిత్తకార్తి కుక్కని, ఇలాంటి ఒక పిచ్చి కుక్కని రంగా గారితో సమానంగా వేయటంలో ఏంటండి ఇలా ఆంతర్యం ఏంటి? రంగా గారు అభిమానిగా ఎప్పుడో వీడియోలో మీరు చూస్తే చూడొచ్చు, చాలాసార్లు చూసుంటారు. నా టేబుల్ మీద రంగా గారి బొమ్మ ఉంటుంది. నేను రంగా గారి అభిమాని. రంగా గారి అభిమానిగా చెప్తున్నాను, ఇలాంటి పనులు చేస్తే పిచ్చి కుక్కలు కొట్టాడు మిమ్మల్ని కూడా ఎదవ నా కొడకల్లారా. ఎవరితో ఎవరిని పోలుస్తున్నారా? అంటే ఇప్పుడు కులం కూడా అర్జెంట్గా చెప్పాలి. ఏమంటే ఇక్కడ ఎవరు రాశాడండి? ఎవడో ఇక జగన్తో ఉన్నాడు. ఎవడ జగన్తో వేసేసుకుని అప్పుడు రంగా గారిని అలా చేశారు. ఇప్పుడు ఓడి అమ్మ రంగా గారు పేదల కోసం ఆయన అక్కడ నిలబడి ధర్నా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రంగా అనే వ్యక్తి వస్తే కాంగ్రెస్ పార్టీలో మాకు మనుగడ ఉండదు, ఈయన సీఎం క్యాండిడేట్ అయిపోలా ఉన్నాడని కాంగ్రెస్లో ఉన్న ఇతర వర్గాలు చేసిన దాడిని ఈ రోజున అంబటి రాంబాబుతో పోలుస్తారా? అంబటి రాంబాబులాగా వంగవీటి రంగా గారు ఎప్పుడన్నా నడి రోడ్డు మీద కాలనీ లకారాలతో తిట్టాడా? అంబటి రాంబాబులాగా ఎప్పుడైనా సరే రంగా గారు వేరే వయసు గారి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశారా? వీళ్ళిద్దరి మధ్యలో ఏ పోలుగులు ఉన్నాయని వీళ్ళిద్దరిని పోలుతారా? పనికి మళ్ళీ నా కొడకల్లారా. కాపు కులాన్ని ఇప్పుడు ఎలాగైనా రెచ్చగొట్టి ఆ ప్రసాదంలో కల్తీ అనే దాన్ని పక్కకు తప్పించాలని ఎంత తాపత్రయపడుతున్నారా కల్తీ నా కొడకల్లారా? ఇదండి పద్ధతి. ఇప్పుడు కులాన్ని రెచ్చగొట్టేయాలి అర్జెంటుగా. ఏ రాత్రుడండి ఆ రోజు రాళ్ళు వేశారు, బాంబులు వేశారు. కాపు కులంలో ఉన్న రంగా గారి అనుచరులందరూ ఇది చూడండి, పద్ధతి చూడండి. రంగా గారికి అవమానం కాదండి? ఒక రంగా గారి అభిమానిగా నాకే అవమానకరంగా అనిపిస్తుందండి. ఇలాంటి ప్రతి పకోడీ గారిని, ప్రతి పనికిమాలని, ప్రతి చిత్తకార్తి కుక్కల్ని రంగా గారితో పోలుస్తూ ఉంటే అంటే రంగా గారి అభిమానులకి, ఆ కాపు కులంలో ఉన్న రంగా గారి అభిమానులు కోపం రాదా? వైసీపీ వాళ్ళు రంగా గారిని అవమానిస్తున్నారు, కాపు కులాన్ని అవమానిస్తున్నారు. అంబటి రాంబాబుని ఆ కులానికి రంగా గారికి ఆపాదించడం ద్వారా అర్థం చేసుకోవాలండి. ఇలా వచ్చి నీతి కబుర్లు చెప్తున్నారు చాలా మంది. ఏమంటే ఇలా చూడండి, కాపు సామాజిక వర్గంపై పగబట్టిన చంద్రబాబు అండి. నాడు కాపు నేత వంగవీడి ఇదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టారు. వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కులం గొడవలు రేపడానికి, కులాన్ని రెచ్చగొట్టడానికి, ఈ రెచ్చగొట్టే క్రమంలో ప్రభుత్వం మీద ఎగదోసి ఆ పోలీసులతో లాఠీ చార్జో లేకపోతే ఏ ఫైరింగ్ ఓపెన్ అయిపోద్ది, ఆ కాపుల్లో ఒక 50 మందిని చంపేసన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అనే విషయాన్ని పక్కదో పట్టించాలని ట్రై చేస్తున్నారు. కాపులు బలిపశువులు చేసేస్తున్నారు. కాపులు రెచ్చగొట్టి ఇప్పుడు అంబటి రాంబాబు రెచ్చగొట్టి రోడ్డు మీద కుదిలేను. ఏమైంది ఇప్పుడు బతికి? కుక్క బతుకు అయిపోయింది. అవునా? మళ్ళీ ఇప్పుడు కాపులను రెచ్చగొట్టున్నారు.
ఈ వైసీపీలోని కొంతమంది కాపు యువకుల్ని కాపుల ముసుగులో బయటకు వదులుతారు. వదిలితే ఏం జరుగుతుంది? పోలీసులు చర్యలు తీసుకుంటారు. అదిగో కాపుల్ని అవసరమైతే కాపులు చంపేసన్నా సరే, ఒక 50 మందిలో 100 మందిలో చంపించన్నా సరే, ఆ కల్తీ విషయాన్ని తప్పుదారి పట్టించారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వాళ్ళ ముందున్న టాస్క్ అది. దయచేసి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరైనా కాపులు ఇప్పుడు ఒకవేళ ఇది కులాల ముసుగులో లేకపోతే కులాల ముసుగులకి ఇచ్చేస్తారని వీళ్ళ ప్రచారం నమ్మితే మనం తమాయికులు ఉండరండి. కాపు కులానికి ఇది ఒక రకంగా అవమానం చేస్తుంది వైసీపీ. ఎవడో తప్పు చేశాడు, ఆ తప్పు చేసిన శిక్ష పడాలి తప్ప ఆవిడ వెనకాతల కులానికి ఆపాదించడం ద్వారా. ఎగ్జాంపుల్ నేను ఎంత చెప్పాను, ఒకడో దొంగతనం చేస్తూ దొరికేశాడు. ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కడు కులం ఉంటుంది. ఈ రోజున జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది దొంగలు ఏదో కులానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఆ దొంగను బయట తీసుకొచ్చి వీడు పలానా కులస్తుడు ఈయన్ని అరెస్ట్ చేస్తారంటే దాని అర్థం ఏమవుతుందండి? ఆ కులం అంతా దొంగలని వస్తుంది కదా అర్థం. వీడు చేసిన అదో పని మొత్తం ఎంతో ఉన్నతమైన కాపు కులానికి ఆపాదిస్తూ ఉంటే కాపులు ఎందుకు మాట్లాడరండి? గట్టిగా మాట్లాడండి, తిరగబడండి. ఇది వైసీపీ కాపులకు చేస్తున్న అవమానం. వైసీపీ వంగవీటి రంగా గారికి చేస్తున్న అవమానం ఇది. ఎవరితో పోలుతారు? రంగా గారిని ఎవరితో పోలుతారు? వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను నేను. ఇదండి సిచ్యువేషన్. మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడమనండి వచ్చి. ఇప్పుడు చూశారు ఈ ముసలికొక్కకి జరిగిన అటాక్ చూశారు, ప్రజాగ్రహం చూశారు. ఇప్పుడు ఎవడైనా ఒక్కడు మాట్లాడండి బయటకు వచ్చి. వైసీపీ నుంచి అడుగుతున్నాను నేను. నోటికి ఏది వస్తుంది వాగుతారు కదరా, మాట్లాడండి. ఇప్పుడు వైసీపీ అఫీషియల్ ఓపెన్ చేయండి ఒకసారి. మొత్తం కాపు నాయకులందరినీ దింపేశారు. కాపు నాయకులందరూ వచ్చి ఇది కాపుల మీద దాడి, ఇది కాపుల మీద దాడి, ఇది కాపుల మీద. ఆ ఎల్లోళ్ళలో చాలా మంది కాపులు ఉంటారు. ఏదన్నా ఒక అన్యాయం జరిగిందంటే గట్టిగా ఆగ్రహం వచ్చి దుడుగ్గా దూసుకెళ్లే వాళ్ళు ముందు కాపులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, వాళ్ళే వెళ్ళి ఉంటారు ఇంటి మీదకి. ఇది కాపులకు జరిగిన అన్యాయం ఏంటి? ఎవడన్నా తప్పు చేస్తే తొక్క తీసేవాళ్ళ ముందు కాపులు ఉంటారు. మీరు చూడండి, అంబటి రాంబాబు ఇంటి మీదకి ఆగ్రహంతో వెళ్ళిన ఆ మహిళల్లో కానీ అక్కడ ఉన్న ఆ జనంలో కానీ కాపులు ఎక్కువ మంది ఉంటారు. ఇది కాపుల మీద దాడి ఏంటి? తప్పు చేసిన అదొక తొక్క తీశారు కాపులు అని చెప్పండి. వస్తాడు కోడిగుడ్డు మంత్రి, కోడిగుడ్డు ఇప్పుడు అందరూ కాపుల్ని దింపేస్తాడు జగన్. ఆయన ఏంటంటే ఎవరితో మాట్లాడించాడు. ఆ రోజున పట్టాభి గారి మీద తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినప్పుడు కమ్మలు ఎంతమంది వచ్చి ఖండించారండి? ఇది మా కమ్మల మీద జరిగిన దాడి అని ఎవరన్నా అన్నారా? చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత తేడా ఏంటంటే ఇదే. కులానికి తోసేస్తాడు ముందుకి, ఆ కులస్తులు అందరూ బ్యాట్ అయిపోతారు. ఇలా సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరూ బ్యాట్ అయిపోతారు ఆ కులంలో. రేపు పొద్దున కాపులు ఎవడో అమ్మటి రాంబాబు గలీజ్ మాటలు మాడితే ఆయన తీసుకొచ్చి కులానికి అంటున్నావు ఏంటని ఇతన్ను కూడా యదవం చేసేస్తారు. కాపులందరూ ఇతన్ను కూడా ద్వేషిస్తారు. ఇంకో వస్తాడు పెద్ద మనిషి, ఇంకా ఇగో ఈయనో పెద్ద మనిషి. కాపులందరినీ తీసుకొచ్చి ఇప్పుడు రెచ్చిపోండి, కాపులు రెచ్చగొట్టేయండి, ఎలాగైనా ప్రభుత్వం మీద తిరగబడేలా చేయండి, కేసుల్లో ఇరికించేయండి, కాపుల్ని లాఠీ చార్జీకి గురి చేసేయండి. లేకపోతే అవసరమైతే ఫైరింగ్లో ఒక 50 మంది కాపులు చచ్చిపోయినా సరే ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి విషయం నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించండి, వైసీపీని తప్పించండి. ఒకసారి ఆలోచించండి. ఎంతో ఎంతో మేధావులు ఉన్నారు కాపు వర్గంలో. ఇలాంటి వాళ్ళని అంటే కాపులు ఎవరు నమ్మరు ఇలాంటి ప్రచారం. కానీ ఇలాంటి ప్రచారం జరగటం అనేది కాపు కులాన్ని అవమానించటం. గట్టిగా ఇవ్వండి. ఎవడరా మీరు? మీ రాజకీయం కోసం, మీ వైసీపీ భవిష్యత్తు కోసం మా కాపులు నడిపెట్టుకుంటారా? లేకపోతే ఆ టైపులో ఆ వ్యతిరేకత అనేది చూపించకపోతే ఇంకా ఈ కాపులకు సంబంధించి చాలా దారుణమైన పనులు చేస్తారండి ఇలా. అది అర్థం చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.